లాక్రోస్ అన్నది ఇప్పుడు మొట్టమొదట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు. ఈ గేమ్ యూఎస్లో కానీ ఈ గేమ్ని వేరే దేశాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మన తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి SATS నుంచి కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఇది ఒలింపిక్ గేమ్ కాబట్టి ఇంకా అన్ని 10 అసోసియేషన్స్లో అన్ని జిల్లాలలో కూడా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అసోసియేషన్స్ తరపు నుంచి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇది గ్రాస్ లెవెల్ వరకు కూడా ఈ గేమ్ని తీసుకుపోవాల్సిన బాధ్యత వారితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఆస్ట్రేలియాకి పోయి వచ్చినప్పుడు చాలా మటుకు మేము దాని విషయంలో చూడడం జరిగింది. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్కి వారికి అసలు నక్కకు నాగలోకానికి కొంత డిఫరెన్స్ ఉంది. ఈ 10 ఏళ్లలో స్పోర్ట్స్కి ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేని పరిస్థితి. మీరు ఒకసారి నేషనల్ స్టేట్ దేశంలో బడ్జెట్ తీయండి, తెలంగాణలో బడ్జెట్ తీయండి, ఇండియా వైజ్ బడ్జెట్ కానీ తెలంగాణ బడ్జెట్ కానీ గత 10 ఏళ్లలో తెలంగాణలో తీస్తే మొత్తం కలిపి మేము 2024 బడ్జెట్ ఇచ్చినంత కూడా వాళ్ళు 10 ఏళ్ళలో ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 465 కోట్లు ఈరోజు ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతా ఉంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ను ఏర్పాటు చేసినాం. సీఎం కప్ ద్వారా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎంతోమంది మట్టిలో మాణిక్యాలనుకునే పిల్లలందరూ కూడా ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి గేమ్స్ అన్నింటిని కూడా వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అందుకోసమే ఈరోజు స్పోర్ట్స్ మేము SATS తరపు నుంచి క్రికెట్ తప్పించి మిగిలిన అన్నింటి మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మత్తుకు బానిసనం చేసిన పరిస్థితి మీరందరూ చూసినారు. దాన్ని మార్చాలన్న ఉద్దేశంతోనే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలంటే యువత మొత్తం గ్రౌండ్ సైడ్ చూడాల్సిందే. వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ తయారు చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టిన విద్యార్థులను అందరినీ కానీ యంగ్స్టర్స్ అందరినీ కూడా ఈవినింగ్ 4-5 కాగానే స్పోర్ట్స్ సైడ్ వాళ్ళ మైండ్ సెట్ మారితే ఈవినింగ్ టైం వాళ్ళు గ్రౌండ్కి వచ్చి ½ అవర్ to 1 అవర్ ఆడేవాళ్ళు ఆడొచ్చు, చూసేవాళ్ళు సైడ్ కూర్చొని చూసుకుంటూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్రతి ఒక్కటి మారుతుంది. హెల్దీ తెలంగాణలో వాళ్ళందరం భాగస్వాములు కావాలి. వీటిలో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఏదో ఇద్దరో తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి ఒక్కరూ ఇనిషియేట్ తీసుకుంటేనే ఖచ్చితంగా ఈ హెల్దీ తెలంగాణలో మనందరం భాగస్వాములు అవుతాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం 1 అవర్ స్పోర్ట్స్ అవర్ కేటాయించాల్సిందే. వారికి నచ్చిన సమయంలో మార్నింగ్ అవర్ కానీ లేకపోతే మధ్యాహ్నం తర్వాత కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ, ఎందుకంటే అందరికీ ఒకటి సమయంలో గ్రౌండ్స్ అవైలబుల్గా ఇవ్వలేం కాబట్టి వీలైనంత వరకు 2 సంవత్సరాలలోపు వాళ్ళు సొంత గ్రౌండ్స్ లేని స్కూళ్ళను కూడా ఖచ్చితంగా ఎత్తివేయమని చెప్పి గవర్నమెంట్కి కూడా మేము ఒక మెమోరాండం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. Hello, my name is Dr. Somnath Majumdar and I am into health and fitness industry, particularly holistic health, since many years. So, lacrosse is a new opportunity for India. So, we are known that many of the Olympic games are very familiar to everyone. Everybody knows. But as we know that every dawn gives us a new opportunity. So this game is something very new to this nation. And it's an opportunity to all the young kids who are playing at the moment to explore something where the competition is not that high at the moment. So till the time this game becomes popular, you guys will already be the champions. So my encouragement towards you would be that grab this opportunity, perform to your best. And I would like to take this opportunity on the behalf of my brand, Nature Club, that if everything sets well, we will be among one of the major sponsors of these games in India. So we would be interested to make this game one of the most popular game. We will help the association in marketing the game, branding the game, and whatever possible support required from our end, our brand will be providing them. So all the best, the entire team. నా పేరు కే భానుచందర్ అండి. నేను తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పదవి స్వీకారంలో ఉన్నాను. ప్లస్ ఇప్పుడు చూశారు కదా మీరు, ఈ గేమ్ ఇది ఒక ఒలింపిక్ గేమ్. ఇది ఎన్నో కంట్రీస్ ఈ గేమ్ ఆడుతుంది. సో మన తెలంగాణలో ఎందుకు లేదని చెప్పేసి నేను ఫైట్ చేసి మన నేషనల్ బాడీ నుండి తెలంగాణ స్టేట్కి ఈ లాక్రోస్ గేమ్ తీసుకొచ్చాను. నాతో పాటు నా బోర్డు మెంబర్స్ నా ముంగట కూర్చున్నారు, నా పక్కన ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్తో నేను తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ బాడీ ఫామ్ చేసి, సో నేను ప్రెసిడెంట్ పదవిలో ఉండి, మా శేఖర్ సార్ జాయింట్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్లస్ ఈ గేమ్ని మేము డెవలప్ చేసినాం. ఇప్పటికీ 3 నేషనల్స్ ఆడాము, ఒక ఫెడరేషన్ కప్ ఆడాము. మళ్ళీ రాబోయే ఏప్రిల్ మంత్లో మళ్ళీ మనకు నెక్స్ట్ నేషనల్స్ ఉన్నాయి. సో దానికోసం మేము ఇవన్నీ ప్రాక్టీసు అకాడమీ ఓపెన్ చేసి గరుడ అకాడమీ
మా బ్రదర్ శబరీష్ సపోర్ట్తో ఇక్కడ అకాడమీ రన్ చేస్తున్నాము. ప్లస్ ఈ అకాడమీ యొక్క ఇన్ఛార్జ్ హెడ్ మన సందీప్ సార్ కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. యువకులకు ఎట్లాంటి గేమ్స్ కొత్తగా రావడం వల్ల వాళ్ళని ప్రోత్సహించి ఈ గేమ్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని మనకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో నా తరపు నుండి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన సీఎం గారు ఉన్నారు కదా, మన సార్ కూడా మనకి సాట్ చైర్మన్ సార్ వీళ్ళందరూ గేమ్ని ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాం. మన అన్ని గేమ్స్లో ఒలింపిక్ అసోసియేషన్లో స్టాట్స్లో ప్లస్ మన ఖేలో ఇండియాలో ఈ గేమ్స్ వస్తే మన భవిష్యత్తులో మన యువకులకు చాలా యూజ్ అవుతుంది. సో మన రేవంత్ రెడ్డి సార్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ని కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇంకా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్ మాతో అప్రోచ్ అయ్యి ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్గా ఏ డిస్ట్రిక్ట్స్ అయినా మీకు రిక్వైర్మెంట్ ఉన్న క్లబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా మా దగ్గరికి కాంటాక్ట్ అవ్వండి. తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ ఎప్పటికీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఈ అకాడమీ ఫస్ట్ మన క్లబ్ ఓపెన్ అయిందండి. ఇండియాలో ఎక్కడా లేదు, ఓన్లీ లాక్రోస్ అసోసియేషన్స్ మాత్రమే ఉన్నాయి. లాక్రోస్ ట్రైనింగ్ క్లబ్ అనేది మనదే ఫస్ట్ తెలంగాణలో స్టార్టింగ్ ఉంది. ఇది దీంట్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మేల్, ఫీమేల్ ఎవరైనా ఆడొచ్చండి. దీనికి ఏజ్ కేటగిరీ అన్నట్టు ఏం లేదు. జూనియర్ వచ్చేసి అండర్ 16, సబ్ జూనియర్ వచ్చేసి అండర్ 14, ప్లస్ సీనియర్స్ వచ్చి అబౌవ్ 20 years ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.